సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. 300 రూపాయల టికెట్ క్యూ లైన్లో గోడ కూలి భక్తులు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 7 మృతదేహాలను విశాఖ KGH కు తరలించారు. సహాయక చర్యలను హోంమంత్రి అనిత పర్యవేక్షిస్తున్నారు. విశాఖ సింహాచలం చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి 300 రూపాయల టికెట్ క్యూ లైన్లపై గోడ కూలి 8 మంది భక్తులు చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. శతగాత్రులను NDRF సిబ్బంది అధికారులు ఆసుపత్రికి తరలించారు. సింహగిరి బస్టాండ్ నుంచి పైకి వెళ్లే రూట్లో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర గోడ కూలింది. 300 రూపాయల క్యూ లైన్లో మెట్లు ఎక్కుతుండగా ఒక్కసారిగా కూలిపోయింది భారీ గోడ. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో NDRF, SDRF, అగ్నిమాపక టీమ్స్ పాల్గొన్నాయి. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఛిద్రమయ్యాయి. శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చన్న అనుమానంతో 10కి పైగా అంబులెన్స్లు అందుబాటులో ఉంచారు. గోడ కూలిన ఘటన స్థలాన్ని పరిశీలించారు హోంమంత్రి అనిత, కలెక్టర్ సిపి. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు. ఏటా ఒక్కసారి మాత్రమే నిర్వహించే సింహాచలం అప్పన్న చందనోత్సవానికి భారీగా తరలి వస్తారు భక్తులు. 2 లక్షలకు పైగా భక్తులు బుధవారం స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేశారు అధికారులు. అర్ధరాత్రి నుంచే భక్తులు పోటెత్తారు. 3 గంటల నుంచి దర్శనం కల్పించడంతో క్యూ లైన్లలో కిక్కిరిసిపోయారు భక్తులు. అయితే ఉరుములు మెరుపులతో కుండపోత వాన కురవడంతో ఒక్కసారిగా గోడ కూలి అప్పన్న సన్నిధిలో మహా విషాదం చోటు చేసుకుంది. విషాదానికి కారణాలపై విచారణకు ఆదేశించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గోడ నిర్మాణం నాణ్యతపై విచారణ జరిపిస్తామన్నారు హోంమంత్రి అనిత. ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్ లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టర్, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్, ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు, ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్. సింహాచలం ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కూలి భక్తులు మృతి చెందడం తనను కలిచివేసిందంటున్నారు. ఘటనపై కలెక్టర్, ఎస్పీతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సింహాచలంలో యథావిధిగా అప్పన్న స్వామి చందనోత్సవం వైభవంగా సాగుతుంది. స్వామివారు నిజ రూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.